షాప్ వాడు ఆ సరుకులు కడుతూ, ఏనన్నా చూస్తున్నావు తీసుకోరా అన్నాడు. శనక్కాయ పప్పులు, పల్లీలు తెలుసు కదా, శనక్కాయ పప్పులు. వాడు తీసుకోవట్లా. సీసాకెళ్ళి ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. ఆ బాటిల్ పెద్ద సీసా నిండా ఉన్నాయి అవి. తీసుకున్నాను, ఆ మూత తీసుకొని తీసుకోరా అన్నాడు. తీసుకోవట్లా. సరుకులు అన్నీ కట్టిందా, వాడు తీసుకోవాలి. అలాగని చూడటం మానలా. చూస్తున్నాడు, తీసుకోవట్లే. వాళ్ళ అమ్మ అంది, నాన్న తీసుకో, అంకుల్ చెప్తున్నాడు తీసుకున్నాను అని. అదే సైగ చేశాడు, ఆమెకేం అర్థం కాల. అయిపోయింది మొత్తానికి. పొట్లాలన్నీ కట్టిన తర్వాత ఫైనల్ ఆయన మూత తీసి, తీసుకోమంటే తీసుకోవేరా, తీసుకున్నానని చేతితో పట్టి ఆడి చేతుల్లో పోసాడు. అప్పుడు వాడు దోశలు పట్టాడు. శుభ్రంగా చూడు, దోశలు నిండా వచ్చినాయి. జేబులు, పై జేబులో, కింద జేబులు, 2 జేబులు, మొత్తం 3 జేబుల్లో పోసుకొని తింటా బయలుదేరాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏం మర్యాద అది, అంకుల్ తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా, తీసుకున్నాడు అసలు వద్దనాలి, మరి అంకుల్ ఇస్తే తీసుకున్నావు అంటే, నేను ఆగింది అందుకోసం అమ్మా అన్నాడు వాడు. ఎందుకోసం అంటే, నన్ను తీసుకోమన్నాడు, నా చేయి అంత ఉందే, ఒక జేబు కూడా నిండదు. తీసుకో అన్నా, నేను తీసుకోపోతే అంకుల్ వేస్తాడో నాకు తెలుసు, అంకుల్ చేయి పెద్ద చేయమ్మా, అంకుల్ చేయితో ఇచ్చాడు, నా దోశలు నిండా వచ్చినాయి. నిండిపోలా. ఇప్పుడు చెప్పండి, నీ చేయి పెద్దదా, ఏ సై చేయి పెద్దదా?